ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y సచ్ దట్ ద పాయింట్ x, y ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ 5, 3 అండ్ 4, 6. ఒక పాయింట్ అనేది ఇక్కడ XY ఉంది. ఈ పాయింట్కి ఈ 5, 3 ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఈ 4, 6 కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుందంట. ఈ రెండు కూడా ఒకే డిస్టెన్స్లో ఉంటాయంట. అయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కున్నాం. ఈ రెండు కూడా ఈక్వల్ చేయాలి. ఈక్వల్ డిస్టెన్స్ అయినప్పుడు ఈక్వల్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా ఒక ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా స్క్వేర్స్ అనేది ముందే తొలగించేద్దాం. x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్స్ అనేది రెండింటికి ఒకేసారి తొలగించాలి. మరి ఈ డిస్టెన్స్ అనేది ఈ డిస్టెన్స్కి ఈక్వల్ కాబట్టి x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 6 హోల్ స్క్వేర్. అంటే ఫార్ములాని మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ముందే స్క్వేర్ రూట్స్ రెండు వైపు కూడా తొలగించేసాను అనమాట. ఇప్పుడు x² ప్లస్ 25 మైనస్ 10x ఇది a - b హోల్ స్క్వేర్, ఇది కూడా a - b హోల్ స్క్వేరే, ప్లస్ y² ప్లస్ b² అంటే 3² అంటే 9 మైనస్ 6y దట్ ఈక్వల్ టు 6y. ఇది x² ప్లస్ 14 నా 4 4 14 మైనస్ 8x ప్లస్ y² ప్లస్ 36 మైనస్ 12y. ఇప్పుడు x² కి x² క్యాన్సిల్ అయింది, y² క్యాన్సిల్ అయింది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి? ఇక్కడ మైనస్ 10x ఉంది, ఇదిగో మైనస్ 10x. ఇది మైనస్ 8x అనేది ఇటువైపు వస్తే ప్లస్ 8x. ఇక్కడ ఏముంది? మైనస్ 6y ఉంది. ఈ మైనస్ 12y ఇటువైపు వస్తే ప్లస్ 12y ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 16 ఉంది, ఇక్కడ 36 కూడా ఉంది. ఇక్కడ 25 ఇటువైపు వస్తే మైనస్ 25, ఈ 9 అనేది కూడా ఇటువైపు వస్తే మైనస్ 9. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 52. ఈ రెండు యాడ్ చేస్తే మైనస్లు రెండు యాడ్ చేస్తే ఇది 34. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే మనకి మైనస్ 10x ప్లస్ 8x యాడ్ చేస్తే మైనస్ 2x. ఇక్కడ చూడండి, 12y నుంచి 6y పోతే ప్లస్ 6y మైనస్ 2x ప్లస్ 6y ఈక్వల్ టు ఇప్పుడు 2లో నుంచి 4 పోతే 8, 4లోంచి 3 పోతే 1. అంటే ఇప్పుడు 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేసినట్టయితే మనకి మైనస్ x ప్లస్ 3y ఈక్వల్ టు 9. దీన్ని మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి, x మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 9. ఎక్కడుంది మనకు ఆన్సరు? x మైనస్ 3y. దీన్ని ఎలా రాయొచ్చు? x మైనస్ 3y, ఈ మైనస్ 9 లోపలికి వస్తే ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఎక్కడుంది మన ఆన్సరు? ఏ ఇది రైట్.